రచనలాగా చేశాను. దానికి టైటిల్ ఏం పెట్టానంటే జగతికి మత్తు జ్యోతికి చిత్తు అని పెట్టాను. పట్టాలి జ్యోతికి జేజేలు, అది చేతపట్టి చెయ్యాలి షికార్లు. ఆ జ్యోతి వెలుగులు నింపితే ఈ జ్యోతి జ్ఞానం నింపుతుంది. పగలు రాత్రి ప్రకృతి వెలుగు, నిత్యం ప్రతినిత్యం ఈ జ్యోతి వెలుగు. అంబరాన వెలుగు చంద్రుడైతే సంబరాల కబురు మన జ్యోతే. మత్తెక్కే విషయాలు, వీరుని విషయాలు, రైతుల పనిపాట్లు, చదువుకు మెట్లు, బీదల ఇక్కట్లు, ప్రభుత్వపు దొరుకుబాట్లు, చక్కని ఇల్లాలి ముచ్చట్లు, ఉపాధి అవకాశాలు, నీటి ఇక్కట్లు, పొదుపు రసపట్లు, వాహనాల ఆగమనం, దూరదర్శన చతురం, ఆకాశ మధురం, ఆకాశవాణి మధురం, ఆరోగ్య సమరం, సుగంధాల సౌరభం, ఎక్కడెక్కడికో అందుబాట్లు, పాఠక కర విదితం. అవునండి అవునండి, ఎన్నెన్నో విషయాలు కంటున్నాం. ఉదయం కాఫీకి జ్యోతికి జోడు, దానికి తోడు కొందరికి కళ్ళజోడు, బయటికి వస్తే కాళ్ళ జోడు కూడా జోడు. కాఫీ ఎన్నిసార్లు తాగినా తనివి తీరదు, జ్యోతి ఎన్నిసార్లు చదివినా పూర్తి అవ్వదు. ఉదయం లేవగానే ఎదురు చూపులు వస్తాయి, ఎదురు చూపులు లేట్ అయితే వస్తాయి రుసరుసలు. ఎప్పుడైతే రుసరుసల మధ్య మెల్లిగా వచ్చి జ్యోతి సత్తా చూపిస్తుంది జ్యోతి యొక్క ప్రముఖుల్ని. రేపు పండుగ సెలవు అని ప్రకటన చేస్తే మనసంతా దిగులుతో నిండేస్తే, మళ్ళీ అంతటితో పోని పప్పన్నం తినేమని మనం అందరం ఆశీర్వదిస్తే, మళ్ళీ ఎల్లుండి రానే వస్తే, అంతలోనే చదివి ఖాళీ చేసేస్తే, ఇలా ఎన్నిసార్లు పిపీలక పరంపర మన జ్యోతి పాఠక కరం కరం, పిపీలక పరంపరం మన జ్యోతి పాఠక కరం కరం. పిపీలకు అంటే చీమ. జ్యోతికి పట్టాలి నీరాజనం, ప్రగతికి మెట్టవుగా జనం మనం అని కొంచెం నేను నా అభిప్రాయాన్ని ఇలా వెలిపించుకున్నానండి. ఎప్పుడో రాశాను ఇది. మీరు కూడా ఎలా ఉందో ఆశగా నవ్వుకుంటారని అనుకుంటున్నాను. కాకపోతే ఇన్ని విషయాలు పేపర్లో ఇప్పుడు లేవులేండి, కానీ